ఈ ట్రోలింగ్ రోస్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ పత్తిత్తులు వాళ్ళందరూ కలిసి మంచు మొత్తం కరిగిపోయేటట్టు తంటున్నారు మిమ్మల్ని. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమవుతుందో మంచు విష్ణు చేతికి కూడా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి తెలుగు ఇండస్ట్రీ అంతా అదే తప్పు చేసింది. తెలుగు రోస్టింగ్ యూట్యూబ్ కమ్యూనిటీ అంతా మంచు విష్ణుపై దండయాత్ర మొదలు పెట్టేశారు. రీసెంట్ గా ప్రణీత్ హర్మంత్ కాంట్రవర్సీలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన విష్ణు మంచి గారు బయటకు వచ్చి ఆ కాంట్రవర్సీ మీద మాట్లాడి ఫాదర్ కి డాక్టర్ కి ఉన్న రిలేషన్ ని చెడగొడుతూ వాళ్ళు చేసిన వీడియో చాలా తప్పు, ఇంత వల్గర్ గా మాట్లాడతారా అని చెప్పి ఆయన రియాక్ట్ అయిన విధానం అందరూ మెచ్చుకోవాల్సింది. దానికి ఎవరూ కాదనరు అండ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, కేసు వరకు తీసుకెళ్తాం, ఇవన్నీ చెప్పారు. అంతేకాకుండా ఇంకా సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ ఛానల్స్ సెలబ్రిటీస్ పైన వీళ్ళపైన వాళ్ళపైన ట్రోలింగ్ రోస్టింగ్ చేస్తున్నారు. వాటిపైన సివియర్ గా యాక్షన్ తీసుకుంటాం, కొన్ని ఛానల్ కూడా టర్మినేట్ చేయిస్తాము అని చెప్పి కొన్ని ఛానల్ పేర్లు కూడా ఇచ్చారు. ఇక్కడ వరకు ఈ కథ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన సినిమా గురించి రీసెంట్ గా ఆయన కన్నప్ప ఏదో సినిమా వస్తుంది కదా, ఆ సినిమా టీజర్లు కానీ లేకపోతే ఆయన గురించి కానీ ఎవరన్నా ట్రోలింగ్ కానీ రోస్టింగ్ కానీ చేసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళ ఛానల్ మీద స్ట్రైక్స్ వేయడం అనేది జరిగింది. ఇక్కడ ఈయన మాట్లాడింది ఏంటి, లెటర్లు ఈమెయిల్స్ వచ్చాయి యాక్టర్స్ యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో, చాలా మంది మీద ట్రోలింగ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, వాటన్నిటిని అరికడతాం అని చెప్పి ఆయన మాట్లాడారు. కానీ ఆయన చేసింది ఏంటంటే ఆయనకి సంబంధించిన వీడియోలు చేసిన, ఆయనకు సంబంధించిన మూవీల గురించి ఎవరన్నా మాట్లాడినా ఆయనకి నచ్చదు. ఆయన సినిమా బాగుంది అని చెప్పి ఆయన బయటకు వచ్చి చెప్పాడంటే మనం చప్పట్లు కొట్టేసి సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పాను. ఈయన 10-15 కళాఖండాలు తీశారు, వాటిని చూసి భరించడమే గొప్ప. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఆ స్ట్రైక్స్ రిమూవల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళ కంపెనీ నుంచి మెయిల్ వస్తుందంట, ఆ సినిమా పైన 3 మంచి వీడియోస్ చేసి పెట్టండి, సో ఆ స్ట్రైక్స్ అన్ని తీసేస్తాం అని చెప్పి వాళ్ళు రిప్లై అవ్వడం జరుగుతుంది. ఎంత దరిద్రంగా అడుగుకుంటున్నారో తెలుసా ఈ సినిమా గురించి. జనరల్ గా మేమర్స్ కానీ రోస్టింగ్ వీడియోలు చేసే వాళ్ళ వల్ల ఈ సినిమా ఎంతో కొంత ప్రమోట్ అవుతుంది. ఇలాంటి దరిద్రమైన స్ట్రైక్స్ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనుకో, ఎప్పుడో పట్టించుకోడు అసలు ఆ సినిమా గురించి. అంటే ఆ సినిమాని కిందకి దించేసి ఇలా చేయమంటలేదు. సినిమాలో కంటెంట్ బాగోపోతే వాళ్ళు చూసిన దానికి ఒక అభిప్రాయం వాళ్ళు చెప్తారు, ఇది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పే రైట్ వాళ్ళకు ఉంటుంది. సో మీకు ఎలా అయితే మీ సినిమాని గొప్పగా చూసుకుంటున్నారో, మీ టీజర్ ట్రైలర్ విడుదల చేసిన తర్వాత అది చూసిన తర్వాత దాని గురించి మాట్లాడే రైట్ మాకు ఉంది. సో దాన్ని మీరు తొక్కేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ వేసి చెప్పిన, ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ టాలీవుడ్, ఆయన ఆదిపురి సినిమా నుంచి టీజర్ వస్తే ఆ టీజర్ బాగాలేదు అని చెప్పి అందరూ గట్టిగా జరిగేసుకున్నారు. ఆయన బయటకు వచ్చేసి నా సినిమా మీద నెగిటివ్ ప్రచారం జరిగిపోతుంది అది ఇది అని గోడ పెట్టలేదు. ఆయన కంటెంట్ ఎలా మంచిగా చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి నెక్స్ట్ వచ్చి టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ జాగ్రత్త పడి సినిమా మీద హైప్ పెంచుకున్నారు. ఆ క్రియేటర్స్ ఏదో వాళ్ళ ఆడియన్స్ ని కొంతమేర ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీ టీజర్ లోని నెగిటివ్ అంశాలను చెప్తూ ఆ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వాళ్ళు అందిస్తారు. అంతేగాని మిమ్మల్ని కిందకి దింపేయాలని లేకపోతే మీ మీద పర్సనల్ గడ్జుండో ఇది ఏదో పెట్టేసుకుంటే అలా వీడియోలు ఎవడో చేయడు. ఆ కన్నప్ప టీజర్ వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఈయన సినిమా గురించి అంతలా చెప్తున్నారు కదా, ఏమన్నా ఉంటదేమో, బెటర్ గా చూపిస్తారేమో, మంచి కథతో వస్తారేమో అనుకున్నాను. టీజర్ చూసిన తర్వాత నీరసం వచ్చింది. మీరు చెప్పేదోటి చేసేదోటి. స్ట్రైక్స్ వేసేయడం, దాని మీద ఎవడన్నా క్వశ్చన్ చేస్తే ఆ వేసిన స్ట్రైక్స్ కి ఆ మెయిల్ కి నాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం ఎంత ఎటకారంగా ఉందంటే, అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఒకవేళ మీ మీద ఏదైనా పర్సనల్ గా అబ్యూజ్డ్ చేసి మాట్లాడారు, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఏదన్నా తప్పుగా మాట్లాడారు, తప్పుగా వీడియో చేశారు అంటే దానికి మీరు వేరే విధంగా రియాక్ట్ అవ్వాలి. కాంట్రవర్సీ ఇష్యూని తీసుకొచ్చి దాన్ని మీకు పర్సనల్ గా ఉపయోగించుకుంటున్నారు చూడు, మీ సినిమాకి పర్సనల్ గా ఉపయోగించుకుంటున్నారు చూడు, అది చాలా దరిద్రం. బాడీ షేమింగ్ చేయడం కానీ, మీ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడడం కానీ ఇట్లాంటి ఎవడన్నా చేసేయడం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీడియా ముందుకు వచ్చి ఫలానా ఛానల్ ఇదిగో ఈ క్లిప్పులు చూడండి, ఇంత వరస్ట్ గా తయారయ్యారు, ఇంత చెత్తగా వీడియోలు చేసి పెడుతున్నారు, కుటుంబం మీద ఫ్యామిలీ మీద నా మీద ఇంత దరిద్రంగా వీడియోలు చేసి పెడుతున్నారు, సో వీళ్ళ మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటా స్ట్రైక్స్ వేస్తానని చెప్పి సో మీరు ఏదో మూవ్ అవ్వాలి. అలాగా ఇప్పుడు మీ సినిమాకి డ్యామేజ్ ఇమేజ్ అంటారా, దాని గురించి నేను మాట్లాడక్కర్లేదు. వాళ్ళందరూ కలిసి మంచు మొత్తం కరిగిపోయేటట్టు తంటున్నారు మిమ్మల్ని. ఎవ్వడో తగ్గట్లేదు, అసలు ఎవ్వడో తగ్గట్లేదు. ప్రతి ఒక్కడో వీడియో చేసేస్తున్నాడు మీ మీద. నువ్వు చేస్తున్నావు కదా, నువ్వేం తక్కువేం కాదనుకో, నేను మీ గురించి మాట్లాడతాను, వాళ్ళ గురించి మాట్లాడతాను. వాళ్ళు చేసే తప్పులు ఉన్నాయి, దానికంటే మీరు చేసిన దరిద్రం ఎక్కువ. ఒక హీరో స్థాయిలో ఉండి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండి
క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం, ఇలా చేయకండ్రా బాబు ఇది పద్ధతి కాదని చెప్పడం, చేయకోకుండా క్రియేటర్సే కదా కూరలో కరివేపాకులో తీసి పడేద్దాం అని మీరు అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎంటుకు ముక్కలో తీసి పడేయరు. ఇంకా ఫైనల్ గా క్రియేటర్స్ ఈ ట్రోలింగ్ రోస్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ పద్ధతులు అందరూ కరెక్ట్ వీడియోలో చేస్తారని చెప్పి నేను అంటలా. కొంతమంది వాళ్ళ ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు, అతి ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఇంకా బూతులు విపరీతంగా వాడతారు వాళ్ళు. అవతల వ్యక్తిని ఎంతైతే కించపరచకూడదో అంతా కించపరిచేస్తారో. మేమేం చేయలేదు కదా, మా తప్పేం లేదు కదా, జస్ట్ వీడియో చేసి పెట్టాం కదా అలా అంటారు. ఆ ప్రణీత్ హెర్మన్ల చివరికి అంతా జరిగిపోయి అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి రియలైజేషన్ వస్తుంది, దేన్నైనా తెగే వరకు లాక్కూడదు. సో ఎంతవరకు మన లిమిట్ ఎంత ఉందో మనం ఎంత మాట్లాడాలి. ఆ కంటెంట్ వచ్చినప్పుడు దాన్ని చూసాము, అవతల వ్యక్తి డిసప్పాయింట్ అవ్వకూడదు మనం చెప్పే విషయం బట్టి. టీజర్ ట్రైలర్ ఏదో సినిమా నుంచి బయటకు వచ్చింది, వాళ్ళు కష్టపడి చేసుకుని ఉంటారు కదా. సో దాని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళని కించపరిచేలా ఉంచకూడదు. పలానోడు ఇది చెప్పాడు సో మనం ఇది రెక్టిఫై చేసుకుంటే బాగుంటదేమో అని వాళ్ళకి అనిపించాలి. అంతేగాని మీ ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేద్దాం, సో ఆ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్ళడానికి వీళ్ళని కిందకి తిప్పేద్దాం, కొంచెం కించపరిచి మాట్లాడదాం అని చెప్పి వీడియో చేయొద్దు.